ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలకపోయిరి. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడినే శేషించి ఉన్నాను. మొదటి రాజులు 18 అధ్యాయం 21, 22 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు నవంబర్ 21 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకదేశ సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, గత 2 వారాలుగా దేవుడు ఉజ్జీవం గురించి మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా ఈ అంశం మనం వినబోతున్నాం. ఎందుకంటే వచ్చే సండే కూడా రైవైవాల్ ఉజ్జీవం గురించినటువంటి శ్రేష్టమైన వర్తమానాలు, బలమైన దేవుని యొక్క వాక్య సందేశాలు వినబోతున్నాం. మరింతగా ఉజ్జీవంలో ముందు కొనసాగబడబోతున్నాం. ఎవరు మిస్ కావద్దు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఉజ్జీవం పడినవాడు దేవుని ఆత్మ చూపిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి దేవుని పనులు చేయిస్తారు. ఎస్, అలాంటి వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా ఉంటారు, రోషం కలిగి ఉంటారు, ధైర్యం కలిగి ఉంటారు. ఎవరైనా దేవుని దూరం అయిపోతూ ఉంటే వాళ్ళు చూస్తూ మౌనంగా ఉండలేరు. మౌనంగా ఉన్నాడంటే ఆ వ్యక్తి దేవుని ఆత్మ లేనివాడే. ఎస్, లేదా ఉజ్జీవం కంప్లీట్గా పోయి నిర్జీవంగా చలారిపోయినాడే. ఏలియా ఉజ్జీవం పడినవాడు, రోషం కలిగిన దైవజనుడు కాబట్టి ప్రజలు, దేవుని బిడ్డలు లోకం వైపు తిరుగుతూ ఉంటే, చలారిపోతూ ఉంటే చూడలేక వెళ్ళి సవాలు విసిరాడు. రండి, దేవుని శక్తి ఏంటో, దేవుని మహిమ ఏంటో మీకు చూపిస్తా. నేను ఒక్కడనే ఉన్నా, మీరు ఎంతోమంది ఉన్నారు, మీరందరూ అక్కడికి రండి. ఎవరు దేవుడైతే ఆయన్ని మీరు వేడుకోండి అని ఈ రోషం గల దైవజనుడు వెళ్ళాడు. అలాగే సవాలు విసిరాడు, అలాగే రుజువు చేశాడు. అనేకులను, వందల వేల లక్షల కొద్ది ప్రజలు ప్రభుత్వం తిప్పేశాడు. నిర్జీవంలో నుంచి ఉద్యమంలోకి వచ్చేసారు ప్రజలు. ఎస్, సత్యాన్ని గ్రహించారు. ఫ్రెండ్స్, ఉద్యమం పడినవాడు తన స్వార్థం కోసం, నేను బతికేస్తున్నాను, ఎవడేం చేస్తే నాకెందుకు, నాకు అనవసరం, సంఘం ఏం చేస్తే నాకెందుకు, అనవసరం, నేను ఆరాధన చేసుకోవాలా, నా అవసరం ఏంటో దైవం నుంచి ప్రేయర్ చేయించుకోవాలా, ప్రవచనం రావాలా, నేను జాబ్ పొందాలా, నేను బిజినెస్ చూసుకోవాలి, నా ఫ్యామిలీ సెటిల్ అవ్వాలి, నా పెళ్ళి అవ్వాలి, నా పిల్లలు పుట్టాలా అనే మైండ్తోనే ఉండరు. ఇవన్నీ మినిమం రిక్వైర్మెంట్స్. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతి వెతికితే ఆయన నాకు ఇస్తాడు. ఆయన రాజ్యం పట్ల నేను ఆకలి కలిగి ఉండాలి. ఆయన సువార్త పట్ల నేను దప్పిక కలిగి ఉండాలి. అడుగుల ముందుకు వేసి ప్రభుత్వం సమకూర్చాలి అని ఏలి అలాగా ఉజ్జీవాన్ని చోటిచ్చిన వాడు అడుగులు ముందుకు వేస్తాడు. దేవుని శక్తిని తాను కనుగొంటాడు, పొందుతాడు. అనేకులకు దేవుని శక్తిని చూపిస్తాడు. ఏలియా ఆ కర్మేలు పర్వతమే దేవుని శక్తిని రుజువు చేశాడు. ఎస్, దేవుని సంగమా, ఉజ్జీవం పడుదుగాక. బలమైన వాక్య సందేశాలు సండే వినబోతున్నాం. ప్రిపేర్ అవుదాం ఇప్పటి నుంచి. ఎవరు మిస్ చేసుకో. దూర ప్రాంతాల నుంచి కూడా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. మీరు ఎందుకు రాకూడదు? దగ్గరలో ఉండి ప్రార్థన. ఆశ్చర్యకడ నీ కొందనాలు. ఈరోజు ఆయన ఏలియా మీద ఎలాంటి ఉజ్జీవం, ఎలాంటి అభిషేకం పనిచేస్తుందో అలాంటి ఉజ్జీవం, అభిషేకం మా పైన పనిచేయాలి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. అనేకులకు నీ ప్రేమను చాటాలా, నీ శక్తిని రుజువు చేయాలా. ఆ మేరకు మమ్మల్ని ఉజ్జీవింప చేయండి, సంఘాన్ని ఉజ్జీవింప చేయండి. నిర్జీవంగా మా మట్టుకు మీద బతికేస్తున్నామని టైపులో ఉండనివ్వద్దయ్యా. వెలిగించబడిన ప్రతి దీపస్తంభం మీద ఉండాలి తప్ప ఆయన మనసు కింద కొంచెం ఉండొద్దన్నారు. మీ సత్క్రియలు ప్రజలందరూ కవనట్టుగా ఆయన పైన పెట్టమన్నావు తప్ప కింద పెట్టొద్దన్నావు. కృప చూపించండి, గొప్ప కార్యాలు చేయండి. ఆయన నీ రాజ్య శుభార్త చాటబడాలా. అనేకులు, లక్షలాది ప్రజలు రక్షణ పొంది నాయన మీ ఎదుట ప్రతి మోకాలు వంగాల, ఈ నామాన్ని ప్రతి నాలుగు ఒప్పుకోవాలి. కృప చూపించండి, పలుకు నేస్తాను, దీవించండి, ఉజ్జీవపరచండి. సండే బలమైన వాకి సందేశాలను పుంజి ప్రేయర్ చేస్తాను. ఎవరికి జాబ్ లేదు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి, ఎవరి రైస్ కూర నైక్స్ ఇవ్వండి, ఎవరికి నెమ్మదినండి, ఎవరి వ్యాధులు వారిని స్వస్థపరచండి. అద్భుత రీతిలో కృపనివ్వండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష, కృప, క్షేమ, సమాధానం నుంచి జయమనివ్వండి. ప్రతి వెలుతులు పోర్చండి, ప్రతి అక్కలు తీర్చండి. స్వస్థత లేని వాళ్ళకి స్వస్థతనివ్వండి. యేసు నామములో ప్రతి కాడిని వెరకొట్టి ప్రతి అవసరాలు తీర్చండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈ ఆదివారం జాబ్ లేని వాళ్ళ కోసం, ఐక్స్ కోసం, బిజినెస్ పీపుల్ కోసం స్పెషల్ ప్రేయర్స్ ఉంటే, ఇటు ఉద్యోగం గురించి ప్రత్యేకమైన ఉత్తమాలు ఉంటాయి, మర్చిపోవద్దు. రేపు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. సువార్త దానాన్ని, దానికంటే గొప్పదానం ప్రేరేపించబడిన వాళ్ళు, ఈ ఉజ్జీవాన్ని అనేకులకి అందించాలనుకున్న వాళ్ళు ముందుకు రండి. దైవ దీవెన పొందొచ్చు. పరిశుద్ధ ఆత్మశక్తితో నేను నింపునుగాక. ఉజ్జీవ నీలో ఆరంభమైన ప్రార్థనలో ఇంకా ఎదుగుతావు. వాక్యాన్ని ఎక్కువ చదువుతావు. ఆత్మల దాహాన్ని కలిగి ఉంటావు. సంఘం పట్ల భారాన్ని, బాధ్యతను కలిగి ఉంటావు. కలిగి ఉంటున్నావా? గాడ్ బ్లెస్ యూ.